రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ మొదలు కాగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. ఓటు వేసేందుకు జనం ఉదయం నుంచే పోలింగ్ సెంటర్ల దగ్గర క్యూ కట్టారు. వృద్ధులు, దివ్యాంగులు మేము సైతమంటూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువత కూడా పెద్ద ఎత్తున ఓటేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఓటేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్థానిక పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్ లో నిల్చుని మరీ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఓటు వేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎర్రబెల్లి తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో బ్యాలెట్ పేపర్ ను చించేసిన ఓటర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. పెద్ద షాపూర్ పరిధిలోని బుర్జుగడ్డ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వ్యక్తి తాను అనుకున్న అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు వేశాడు. దీంతో సదరు ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ ను చించేశాడు. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు బ్యాలెట్ పేపర్ చించేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండాలో సర్పంచ్ ఎన్నికలను బాయ్కాట్ చేశారు చిన్న గోకుల్ తండా వాసులు. తమ తండాలో 250 ఓట్లు ఉన్నా పట్టించుకోకుండా పెద్ద గోకుల్ తండాలో సర్పంచ్ ను ఏకగ్రీవం చేయటమేంటని మండిపడుతున్నారు. పెద్ద గోకుల్ తండా వాసులు చిన్న గోకుల్ తండా ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. తమకు ప్రత్యేక తండా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలపై భౌతిక దాడులకు తెగబడ్డారు. దీంతో గ్రామాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్లో గులాబీ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు ముప్పేట దాడి చేశారు. రాళ్లు, కత్తులతో విరుచుకుపట్టడంతో 4 బీఆర్ఎస్ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో లింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్ దాడిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గూండాల దాడిలో మరణించిన ఉప్పల మల్లయ్య భౌతిక కాయానికి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ నివాళులర్పించారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ గూండాల అరాచకాలు మితిమీరాయని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసులు చోద్యం చూస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి దగ్గరుండి హత్యలు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. హన్మకొండ జిల్లాలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. గర్మిళ్లపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనకు గ్రామస్తులు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీలో ఉన్నారంటూ కళ్యాణలక్ష్మి పథకం కింద ఇస్తానన్న తులం బంగారమేది, యూరియా ఎక్కడా, విద్యా భరోసా ఎక్కడా, రైతు భరోసా ఏమైంది అంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అర్హత లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. గ్రామాలను అభివృద్ధి చేసినా బీఆర్ఎస్ కే ఓట్లు అడిగే హక్కుందని తేల్చి చెప్పారు. రెండో దశలో పంచాయతీ ఎన్నికలు జరిగే బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరపున పల్లా ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే అన్ని వర్గాలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎన్నికైన ప్రవాస భారతీయుడు ఉదయ్ నాగరాజుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. యూకేలో పబ్లిక్ ఆఫీస్ కోసం పోటీ చేయడం దగ్గర నుంచి మొదలుకొని నేడు ఈ అరుదైన గౌరవం దక్కించుకోవడం వరకు ఉదయ్ నాగరాజ్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. కొత్త బాధ్యతల్లో అంతా మంచి జరగాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.